చాలా సంతోషం. సర్వశక్తి గల దేవుడైన మన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తాను. మా అందరికీ వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్తారా? ప్రేమపూర్వకంగా ఇష్టం ఉంటేనే. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యముతో ఆయుష్తో ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఈ కుటుంబం ద్వారా దేవుడు మన అందరినీ కూడా ఐక్యపరిచినందుకు కూడా ఆ సర్వశక్తి గల యేసు ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి నా ప్రభువైన నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, అలాగే మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరియం గారి కుటుంబానికి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు తెలియపరిచాడు ఒక మంచి వాక్యం ఏంటంటే, యేసు ప్రభు వారు బ్రతికున్న కాలంలో స్వార్థ పరిచయం చేశారు. ఎన్ని సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలు బ్రతికున్నాడు. 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచయం చేశారు. 3.5 సంవత్సరాల కాలంలో అనేక మంది ఆ శిష్యులను, అనగా 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని వేల మందికి ఆయన సువార్తను ప్రకటించాడు. అంతే కదమ్మా, దేవునికి స్తోత్రం. అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు చెప్పమంటున్నాడు దేవుడు. యేసు ప్రభు వారిని అత్యధికంగా ప్రేమించి మరణించిన తర్వాత కూడా విడువని కొంతమంది గురించి దేవుడు చెప్పమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేంటో మనం తెలుసుకుందాం. ఈరోజు అందరూ అనుకుంటారు యేసు ప్రభు వారిని బాగా ప్రేమించింది శిష్యులు అనుకుంటారు, యేసు ప్రభు వారిని బాగా ప్రేమించింది విశ్వాసులు అనుకుంటారు, యేసు ప్రభు వారిని బాగా ప్రేమించింది మరియమ్మ గారు అనుకుంటారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మనందరం కూడా అతి తక్కువగా గుర్తుపెట్టుకునే వాళ్ళలో ఒక ఇద్దరు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ఇద్దరు ఎవరంటే, యేసు ప్రభు వారు బ్రతికున్నప్పుడు కాదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు వారిని ప్రేమించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుతాం. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం చదువుతాను. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమేయు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరమ్మా ఇక్కడ? మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమి అనే ఒక స్త్రీ కూడా ఉదయాన్నే ఆదివారం అనగా వారికి విశ్రాంతి దినం, అనగా యూదుల మతాచారం ప్రకారము విశ్రాంతి దినం అంటే వారికి ఎప్పుడు తెలుసా? శనివారం. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో విశ్రాంతి దినము హాలిడే ఎప్పుడంటే వాళ్ళకి శనివారమే, మనం ఆదివారం, వాళ్ళకి శనివారం. సో యేసు ప్రభువుని ఎప్పుడు సిలువ వేశారంటే శుక్రవారమున సిలువ వేశారు. యేసు ప్రభువు సిలువ మరణము పొందింది శుక్రవారం ఆయన సిలువ మరణం పొందిన తర్వాత శుక్రవారం సాయంత్రం ఆయన సిలువ మీద నుంచి కిందకి దించి ఆయన్ని అక్కడ వేరే ఒక ఆయన బ్రతికుండగానే ఒక సమాధి తొలిపించుకున్నాడు, ఒక ధనవంతుడు. ఆయన సహాయముతో యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి ఆ రాతి సమాధిలో ఉంచి ఒక బండ తొలగించి సమాధి కార్యక్రమం కూడా శుక్రవారమే అయిపోయింది. గుర్తుపెట్టుకుని మాట. యేసు ప్రభు వారితో పాటు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాము? 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు, ఆయన చేత రొట్టెయు చేపలు ఇవన్నీ అనేక మంది జన సమూహం అందరూ తిన్నారు. కానీ యేసు ప్రభు వారి దగ్గర ఒక్కళ్ళు కూడా సిలువలో లేరు. ఒక యాకోబు ఒకడే ఉన్నాడు, యోహాను గారు యాకోబు గారు ఉన్నారు. ఆయన ఒకడే ఉన్నాడు అక్కడ. ఆయనకు తల్లి గారిని అప్పగించి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆయనకు అప్పగించి యేసు ప్రభు వారు మరణించి శరీరానుసారంగా మరణించి సమాధి చేయబడ్డారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, శుక్రవారమున సమాధి చేయబడ్డారు. ఇప్పుడు శనివారమున ఏ పని ఎవరు చేయకూడదు. వాళ్ళ యొక్క ఆచార ప్రకారము శనివారం పూట ఏ పని కూడా వారు చేయకూడదు. అయితే ఈ మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమి అని ఈ ముగ్గురు కూడా ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే, ఎప్పుడెప్పుడు ఈ విశ్రాంతి దినము గడిచిపోతుందా, ఎప్పుడెప్పుడు మేము యేసు ప్రభు వారి యొక్క సమాధి వద్దకు వెళ్ళి ఆయనకు పూయాలి అని సుగంధ ద్రవ్యాలు కొన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి దగ్గర ఉన్నది కాదు. బ్రతికున్నప్పుడు యేసు ప్రభు వారితో కలిసి భోజనము చేసి యేసు ప్రభు వారితో కలిసి అనేక అద్భుత ప్రాంతాలకు ప్రయాణ శిష్యులేమో యేసు ప్రభు వారిని బంధించగానే పారిపోయారు, వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా లేరు. పేతురు కూడా 3 సార్లు ఆయన అంటే తెలియని అబద్ధం ఆడాడు. యేసు ప్రభు ఒంటరిగా అప్పగించారు.
బతికున్నప్పుడు యేసుప్రభు వారు శిష్యులను కాళ్ళు రగడించిన ఒక్కరు కూడా పక్కన. యేసుప్రభు వారు బతికున్నప్పుడు ఆయన చేత రొట్టెయు అలాగే ఆ చేపలో ఎన్ని తిని భోజనం చేసినటువంటి విశ్వాసులు ఎవరు కూడా లేరు. కానీ ఈ ముగ్గురు స్త్రీల ఆశ అంత గొప్ప ఆశ అంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా యేసుప్రభు వారిని ప్రేమించింది ఎవరంటే ఈ ముగ్గురే. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువలో ఆయన మరణించినప్పుడు ఎంత గుండెల పగిలేలా ఏడ్చారో నాకు తెలియదు, కానీ విశ్రాంతి దినము కొరకు ఎదురు చూసేవారు. విశ్రాంతి దినం ఎప్పుడు వెళ్ళిపోతుందని ఎదురు చూశారు వీళ్ళ ముగ్గురు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు రాలేదండి అక్కడ. కనుక మీరు చూస్తే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొన్నారు. అప్పట్లో చాలా వెలది. ఈ సుగంధ ద్రవ్యాలు దేని కొరకు వాడతారంటే, వారి యొక్క శరీరములో మంచిగా సెంట్లు, అప్పట్లో సెంట్ బాటిల్ అనుకుందాం, చాలా గొప్ప వాల్యూ అది. ఆ ద్రవ్యాలు చాలా విలువెట్టు కొంటారు కాబట్టి స్మెల్ కోసం వాడతారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి కోసం వాడతారు తెలుసా? చనిపోయిన యేసు ప్రభు వారి యొక్క దేహమునకు పూయాలని చెప్పి కొన్నారట. కొని పెందలకాడు లేచి ఎవరికి చెప్పలేదండి. అక్కడ ఎవరికి చెప్పినట్టు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథం. ఎవరికి చెప్పలా. మరియం గారికి కూడా చెప్పలా, వాళ్ళ భర్తలకు చెప్పలా, వారి కుటుంబానికి చెప్పలా. ఎప్పుడెప్పుడు విశ్రాంతి దినం గడిచిపోతుందా, ఎప్పుడెప్పుడు మా క్రీస్తును చూడాలని ఆశ కలిగి ఆ ముగ్గురు కూడా సుగంధ ద్రవ్యాలు వారి సొంత వెలతో కొని బయలుదేరి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగుందిగా. అక్కడికి వెళ్తున్నప్పుడు వారి దారిలో మాట్లాడుకున్నాడు. కొన్ని మాటలు విందామమ్మా, ఒకసారి చదువుదాం. అదే మార్కు సువార్తలో, సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు ఎంత గొప్ప భక్తులంటే, ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రేమించారంటే, ఆ సమాధి ఎదురుగా గనక మనం ఇప్పటికెళ్ళి చూసినా కానీ అక్కడ ఆ రాయి ఎక్కడుందో తెలియదు, ఎదురు ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని ఒక మనుషుడు ఎవరు కూడా తొలగించలేరు, అంత గొప్ప బండది. ఆ రాతిని కనీసం ఒక 5-6 కలిస్తే కానీ అది బయటికి వెళ్ళదు. ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఆ రాయి ఎవరు తొలగిస్తారు? మన అవసరం, మన క్రీస్తుని చూడాలి. హల్లెలూయా. ఎదురు నాకు ఇప్పుడు ఆ సమాధి వద్దకు వెళ్ళడానికి వీళ్ళు ఏం ఆలోచించాల? భర్తకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఆ సమాధిని ఎలా, ఏం ప్లానింగే లేదు. క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నా క్రీస్తు శరీరానికి మేమేం చేయాలి? సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఆయన యొక్క శరీరాన్ని మేము భద్రపరచుకోవాలి అని చెప్పి వారు ఏం చేశారంటే సమస్తము కూడా క్రీస్తే అనుకొని బయలుదేరి వెళ్ళారు. హల్లెలూయా. ఒక్క పురుషుడు కూడా వారితో పాటు రాలేదు. ఒక్కరికి కూడా ఆసక్తి లేదు. యేసుప్రభు వారు ఇంకా చనిపోయాడు, అయిపోయింది అనుకున్నారు. అనుకొని మిగతా తర్వాత చూస్తే అందరూ కూడా చేపలు పట్టే వాళ్ళు చేపలు పడతాకి వెళ్ళిపోయారు, పని చేసుకున్న పనికి వెళ్ళిపోయారు. కానీ క్రీస్తు వారి యొక్క బోధ విని అసలైనటువంటి సువార్త విన్నారు. ఎవరు విన్నారు తెలుసా? ఈ స్త్రీలే విన్నారు. ఆయన ఏమన్నా తెలుసా? నేను చనిపోయి 3వ తిరిగి లెగుస్తాను. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎవరిలో ఉంది తెలుసా? ఈ ముగ్గురులోనే ఉంది. అందుకే ఆ 3వ తిరిగి లేచేలోపు ఎక్కడ శరీరం పాడైపోతుందని చెప్పేసి వీళ్ళ ముగ్గురు కూడా ఆసక్తి కలిగి వెళ్ళారు. బండ ఉంటుందని తెలుసు, ఆ బండ వీళ్ళు తొలగించలేరని కూడా వీళ్ళకి, కానీ వీళ్ళు ఉన్న ఆసక్తి, భక్తి ఏంటో తెలుసా? నా క్రీస్తు 3వ తిరిగి లెగిస్తా అన్నాడు. ఆయన తిరిగి లేచేటప్పటికి ఆయన శరీరం ఎలా ఉండాలి తెలుసా? సుగంధ ద్రవ్యాలతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన ఆత్మీయ విశ్వాసంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మగ్దలేని మరియలాగా, వేరొక మరియలాగా, సలోమి గారిలాగా మనము కూడా క్రీస్తు వారి, మనం ఎవరు తెలుసా? క్రీస్తు శరీరాలం. మనం బైబిల్లో ఉంటుంది ఆయన శిరస్సు. క్రీస్తు మనకు శిరస్సు, సంఘములు ఆయన శరీరములు, మనం ఆయన శరీరము. ఈ రోజున ఎలాగైతే మగ్దలేని మరియయు, వేరొక మరియు సలోమి గారు ఎలాగైతే ఆయన ఎప్పుడో 3వ తిరిగి లెగుస్తాను వాగ్దానం చేశాడు యేసుప్రభు వారు, శిష్యులు నమ్మకపోయినా పర్వాలేదు, ఈ జనాలంతా నమ్మకపోయినా పర్వాలేదు, మేము నమ్ముతున్నాము కాబట్టి ఎప్పుడైనా క్రీస్తు వారు లెగుస్తారు కాబట్టి ఆ శరీరాన్ని భద్రపరచాలి, అది కుళ్ళిపోకూడదు. సో సుగంధ ద్రవ్యాలు వాడి గనక పూస్తే 3వ తిరిగి లేచేటప్పుడు యేసుప్రభు వారు ఎలా లెగుస్తాడంటే ఆ శరీరము ద్వారా లెగుస్తాడేమో. ఆయన లేచేటప్పుడు ఆ శరీరం ఎలా ఉండదు తెలుసా? సుగంధ ద్రవ్యాలతో ఉండాలి, మంచి వాసనతో ఉండాలని చెప్పేసి వీరి ఆలోచన గొప్పది. మనము కూడా యేసుప్రభు వారు ఏదో ఒక రోజున రాకుండా పోడు. హల్లెలూయా. ఆయన 2వ రాకడ సమీపిస్తూ ఉంది. ఆ 2వ రాకడ వచ్చేటప్పుడు మనము కూడా ఏం చేయాలో తెలుసా? ఆయన దేహము వంటి మన ఆత్మీయ జీవితాన్ని పరిమళ వాసనగా తయారు చేసుకోవాలి. హల్లెలూయా. దేని ద్వారా అవుతుంది? ఇది కొడతారు, అది సెంట్ బాటిల్ పేరు నాకు గుర్తు రావట్లా, అవి కొడతారు. వాటి కొట్టే సుగంధ ద్రవ్యాలు రావు మన శరీరానికి. అది కొంత సవరకే. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకున్న సెంట్ అయినా పొద్దున సాయంకాలం దాకే వస్తుంది. నువ్వు బట్టలకి ఎంత కంఫర్ట్ పెట్టినా 1 రోజు 2 రోజులు వస్తుంది. కానీ ఈ రోజున మన ఆత్మీయ జీవితం అనే ఈ శరీరమును, లేకపోతే సంఘం అనే శరీరమును సుగంధ ద్రవ్యంతో నింపుకోవాలంటే అది కేవలం క్రీస్తు ద్వారా తప్ప ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. ముగ్గురు స్త్రీలకు ఉన్న ఆలోచన ఎవరికి లేదండి. 3.5 సంవత్సరాల క్రీస్తు తిరిగారు.
3-4 సంవత్సరాలు యేసుప్రభు వారు పెట్టింది తిన్నారు. అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసే శిష్యులు కూడా ఎక్కడున్నారో తెలియదు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు నా క్రీస్తు శరీరాన్ని నీట్గా ఉంచాలా అని చెప్పి దారిలో వెళ్తూ అనుకున్నారంట. ఆ బండ ఎవరు తొలగిస్తారు మన కోసం? మన ముగ్గురం వచ్చేసాం, మన వల్ల కాదు ఆ బండ తొలగించడం. మన ఆలోచన మంచిదే, మన యొక్క జ్ఞానం మంచిదే, క్రీస్తు వారి శరీరాన్ని నీట్గా ఉంచాలనుకుంటున్నాం. కానీ ఈ రోజున క్రీస్తు వారి శరీరానికి మనకు మధ్యలో ఏముందంటే ఒక పెద్ద బండ ఉంది. ఇప్పుడు మనం క్రీస్తు వారి శరీరాన్ని భద్రపరచాలనుకుంటే మధ్యలో ఒక పెద్ద బండ ఉంది. ఈ బండని ఎవరు తొలగిస్తారు? మనతో ఎవరు పురుషులు రాలేదు కదా అని వీరు ఏం చేస్తారంటే వెళుతూనే మాట్లాడుకుంటున్నారు. ఆగిపోలా, వెళ్తూనే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వారి చేతిలో ఏముంది తెలుసా? విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. వారి హృదయంలో క్రీస్తు లేచేటప్పటికల్లా, అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? శుక్రవారం మరణిస్తే శనివారం విశ్రాంతి దినము, తర్వాత రోజు ఆదివారము, 3వ రోజు అనగా దేవుడు తిరిగి లెగుస్తాడని ఇచ్చేటువంటి వాగ్దానం ఇచ్చిన రోజు అది. యేసు ప్రభువు తిరిగి లేచేలోపే ఆ శరీరాన్ని ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు నీట్గా చేయాలని. కానీ క్రీస్తు వారి శరీరానికి వీరికి మధ్యలో ఒక బండ ఉందని వారు ఒక ఆలోచిస్తూ ఉన్నారు. ఈ బండని ఎవరు తొలగిస్తారు? ముందుకు వెళ్ళారండి. వీరి మనసులో ఏముందో తెలుసా? ఆ బండ ఉంది. క్రీస్తు శరీరాన్ని మన సుగంధద్రవ్యాలు పూయాలి అని తిరిగి లేచేటప్పటికల్లా ఆ యొక్క శరీరం చాలా నీట్గా మంచి స్మెల్తో ఉండాలి. కానీ మధ్యలో బండ ఉంది, ఎవరు తొలగిస్తారు? వారు అనుకున్న మాట ప్రకారం ముందుకెళ్ళేసరికి దేవుని మహాకృప, ఆ బండ తొలగింపబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండ తొలగించబడి ఉంది. వారి మనసులో ఆశ ఏంటి అమ్మా? మనసులో ఆశ ఏంటి? బండ ఎవరు? ఇప్పుడు బండ ఏం చేయబడింది? తొలగించబడింది. హల్లెలూయా. మన హృదయంలో కూడా, మన ఆలోచనలో కూడా క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళటానికి మనకు ఆసక్తి కావాలి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. చర్చికి వెళ్తే దశమ భాగం ఇవ్వాలేమో. మా దగ్గరికి ఒక తల్లిగారు వస్తారు. ఒక 3 వారాలు 4 వారాలకు ఒకసారి మా ఇంటికి వస్తారు. వచ్చి వారి యొక్క సేవకుల గురించి చెప్తారు. చర్చికి వెళ్ళాలంటే ఆవిడకి భయం అంట. ఎందుకు భయం అంటే, మందిరానికి ఎందుకు వెళ్తారు? యేసుప్రభు వారి కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి ఆవిడ్ని పాస్టర్ గారు సెగ శోధిస్తారట. ఏదో విషయం డబ్బులు అడుగుతారట, డబ్బులు తెమ్మంటారంట, లేకపోతే ప్రార్థన కూడా చేయడట. ఆ తల్లిగారు వచ్చి ఎంత మొరపెడుతుందో, అయ్యా నేను దగ్గర ఉంటే నీ దగ్గరికి వద్దును, కానీ నేను చాలా దూరం, కానీ నీ మీద అభిమానంతో అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను. ఈరోజు నా క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళటానికి మనకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి. క్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు నా శరీరము, నేను మీకు శిరస్సుగా ఉండాలనుకుంటున్నాను. హల్లెలూయా. కానీ ఈరోజు మన ఆత్మీయ స్థితి, ఈరోజు మనం అనుకుంటాము క్రీస్తులాగా మనము కూడా ఈ శరీరాన్ని నీట్గా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి అనుకుంటాం. కానీ కొన్ని రాళ్ళు అడ్డుపడుతున్నాయి, కొన్ని శ్రమలు అడ్డుపడుతున్నాయి, కొన్ని ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. కానీ మహాకృప దేవుడు సెలవిస్తున్నాడు ఏంటి తెలుసా? నువ్వు జస్ట్ ఆ సమస్యను, ఆ రాయిని ఎలా తొలగించాలి అని ఆలోచిస్తే చాలు, ఆటోమేటిక్గా రాయి దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ ముగ్గురిని బట్టి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆలోచన ఎన్నో ఉన్నాయి. అనేక వేల మందికి దేవుడు సువార్త ప్రకటిస్తే అందులో మొలకెత్తింది, విశ్వసించింది ఎవరు తెలుసా? ముగ్గురే. దేవుడు చెప్పాడు, నేను 3 తిరిగి లెగుస్తా. శిష్యులు నమ్మారా? నమ్మలేదు. కానీ ఈ ముగ్గురు నమ్మారు. ఈ ముగ్గురు నమ్మి ఆయన చనిపోయినా ఆయన లెగుస్తా అన్నాడు, వాగ్దానం ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరండి సమాధి తోటకి వెళ్ళేది? ఎప్పుడు వెళ్తారు ఇప్పుడు సమాధి తోటకి? అంటే బాగా బాధ ఉంటే 1 రోజు 2 రోజులు వెళ్తారు. తర్వాత సంవత్సరం సమాధుల పండుగ ఏదో వస్తుంది, సంవత్సరం ఒకసారి. అప్పుడు వెళ్ళి నేను చూస్తూ ఉంటాను. అప్పుడు వెళ్ళి గడ్డి పీకుతారు. అప్పటిదాకా ఎవరు పట్టించుకొని, అప్పుడు వెళ్ళి 4 పూలు చల్లి 2 కోతులకి ఇచ్చేసి ఏదో నామకే వాస్తిగా వచ్చేస్తారు. కానీ అప్పుడే క్రీస్తు వారి యొక్క శరీరాన్ని భద్రపరచాలి అని చెప్పి ఈ ముగ్గురు విశ్వసించారు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఆయన బ్రతికున్నప్పుడు విన్న వాక్యం విన్న అందరికంటే ధన్యులు ఎవరో తెలుసా? ఈ ముగ్గురే నేను నమ్ముతాను. హల్లెలూయా. ఎవరు? మగ్దలేని మరియయు, యాకోబు తెలియని మరియయు, సలోమి గారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత యేసుప్రభు వారు అందరూ వదిలేశారు, అయిపోయింది అనుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం వదల్లా. వీళ్ళ విశ్వాసాన్ని బట్టి, వీళ్ళ ఆలోచనను బట్టి క్రీస్తుకి వీరికి మధ్య ఉన్నటువంటి ఆ బండను దేవదూత తొలగింపబడి వాళ్ళు వచ్చిన తర్వాత దేవదూత అదే రాయి మీద నిలబడి అంటుంది, ఆ బండ మీద నిలబడి, ఎందుకు వస్తున్నారమ్మా అంటే మేము యేసుప్రభు వారి కొరకు వస్తున్నాం,
మీరు ఇంకా మృతులు ఎందుకు ఎదుగుతున్నారు? మీరు ఏదైతే ఆలోచించుకుంటూ వచ్చారో ఆ బండను తొలగించబడింది. క్రీస్తు వారు మీకు ఇచ్చిన వాగ్దానం ఆల్రెడీ ఏమైపోయింది? మీకంటే ముందుగా ఆయన లేచి మీ కొరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆయన కొరకు వస్తే ఆయన మీ కొరకు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆయన్ని శరీరంగా మీరు భావించి మీరు ఆయన కొరకు వస్తున్నారు కాబట్టి ఆయన మీ కొరకు ఆల్రెడీ మీ వద్దకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వెళ్ళి ఆయన దారిలో కలుసుకుంటారు. ఎలా నమ్మని తిరిగి దేవదూత ఎక్కడికి పంపిస్తుంది తెలుసా? ఇక్కడ కాదు మీరు కలుసుకునేది, ఈ సమాధి దగ్గర కాదు మీరు కలుసుకునేది. క్రీస్తు పునరుద్ధానుడై మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మీ కొరకు ఆల్రెడీ దారిలో ఉన్నాడు, వెళ్ళి కలుసుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ ముగ్గురు వెళ్ళి శిష్యులందరికీ, అయ్యా యేసుప్రభు తిరిగి లేచారు, యేసుప్రభు సమాధి రాయి తొలగింపబడింది, మేము వెళ్ళినప్పుడు దేవదూత మాతో మాట్లాడిందంటే ఎవడు నమ్మల. కానీ వీళ్ళ విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈ ముగ్గురు చెప్పినటువంటి మాటను రుడిపరచడానికి, ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యాన్ని అందరికీ కూడా ఇది నిజమని చెప్పడానికి సర్వలోకాధిపతి యేసుప్రభు వారు అందరి ముందు ప్రత్యక్షమయ్యి ఆయన మరలా ఇంట్రడ్యూషన్ చేసుకున్నాడు రెండవసారి. హల్లెలూయా. ఎందుకొరకంటే వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన అవమానపరచకూడదని. వీళ్ళ ముగ్గురు ఏం చెప్పారు? గబగబా వెళ్ళి, అయ్యా యేసుప్రభు తిరిగి లేచారు, రాయి తొలగింపబడింది, ఆయన లేచాడని చెప్పి దేవదూత మాకు చెప్పిందంటే వీళ్ళందరూ పిచ్చిదల్లా మాడబాక. మీకు పిచ్చి పట్టిందా? ఇంకా యేసుప్రభు ఆలోచనలో ఉన్నారా మీరు? ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఆయనకి రాయి కప్పటి మేమే వచ్చాము అని వారిని అపహాస పాలు చేస్తుంటే, ఎవరైతే అపహాస పాలు చేస్తున్నారో వారి ఎదుటిని యేసుప్రభు వారు నిలువుగా ప్రత్యక్షమయ్యి, ఇదిగో నేను లేచాను. ఈ ముగ్గురు చెప్పిన మాట వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసుప్రభు వారు మనం ఏదైతే అనుకుంటామో మన విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యం చేస్తాడండి. ఇది వాస్తవం, ఖచ్చితంగా చేస్తాడు. మనం ఏముండాలి తెలుసా? రాయిని చూడకూడదు, ఆ రాయిని తొలగింపబట్టడానికి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనకి యేసుప్రభు వారికి మనకి దేవునికి మధ్యలో బోల్డ్ రాళ్ళు ఉంటాయి. ఉదయం లేచిన కాడ నుంచి ఒక్కొక్క రాయి అడ్డు పడుతూనే ఉంటుంది. మందిరానికి వెళ్ళనివ్వదు, ప్రార్థన చేసుకునివ్వదు, వాక్యాన్ని చదవనివ్వదు, పాటలు విందామన్న ఆటంకం, లేకపోతే ప్రార్థన ఎవరో చుట్టాలు రావటము, ఎన్నో రాళ్ళు మనకి ఏం చేస్తామంటే దేవుని యొక్క శరీరం వద్దకు, దేవుని సన్నిధికి వెళ్ళలేకుండా అడ్డు పడుతూనే ఉంటాయి. కానీ వీళ్ళు ఆలోచించారు, ఇంటికాడ ఎవడు దొరలిస్తాడులే, మనకేం పని, వాళ్ళకి చెప్తే వాళ్ళు దొరలిస్తారుగా అనుకోవాలా. కొన్ని శిష్యులు సహాయం తీసుకుందాం అనుకోవాలా, ఎవరో పురుషులు తీసుకుని వెళ్దాము మన వల్ల కాదనుకోవాలా, ప్లాన్ చేసుకోవాలా, వెళ్ళిపోయారండి. హల్లెలూయా. వారి మార్గం ఏమైంది తెలుసా? సరళము చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఇందులో మనం పాట పాడుకున్నాం. కలవరపడినే కొండల వైపునా కన్నులేతుదునా. కలవరపడి, కొండలంటే శ్రమలతో వాక్యం సెలవిస్తూ ఉంది. మనము శ్రమల్ని కొండలుగా చూస్తూ ఉన్నాం. ఆ కొండల వైపు చూస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఆగిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను తీసుకెళ్లి సముద్రంలో పడమంటే పడుద్దంట. అంటే శ్రమ వెళ్ళి పడమంటే పడుతుంది. వీళ్ళకున్న విశ్వాసం ఏంటో తెలుసా? విశ్వాసము మామూలు విశ్వాసం కాదు వాళ్ళది. ఎంత గొప్ప, ఇంకా లోతుగా వెళ్తే వాళ్ళ విశ్వాసం నార్మల్ విశ్వాసం కాదు. ఎవడి సహాయం కోరుకోవాలా, బండ ఉంటుంది, ఎవడు తొలగిస్తాడు అనుకోవట్లా. వచ్చి దారిలో మాడుకుంటున్నారు, ఎవరు తొలగిస్తారు? యేసుప్రభు వారి శరీరాన్ని మనం శుభ్రపరచుకోవాలా అనుకున్న దేవదూత అంటుంది, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఆల్రెడీ జరిగిపోయింది, బండ తరలింపబడింది, ఆయన ఆడి మీ కొరకు దారికి వచ్చేసాడు, మీరు వెళ్ళి కలుసుకోండి అంటే వాళ్ళు గబగబా వెళ్ళి ఆ సంతోషకరమైన సువార్త మనం చెప్తా ఉంటే ఎవరు నమ్మకపోతే వారి నమ్మకాన్ని వాళ్ళందరి ముందు నిరూపించడానికి ఆయన మరలా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మీలో అంత గొప్ప శక్తి దేవుడిచ్చాడు. ఆయనతో కలిసి భోజనం చేసి రొట్టెలు తిని ద్రాక్షరసాలు తాగి యేసుప్రభుతో ప్రయాణం చేసిన శిష్యులు కూడా నమ్మలేదండి. కానీ ఆ ముగ్గురు స్త్రీలే నమ్మారు. వారి నమ్మకాన్ని బట్టి ఆయన ఆత్మగా అందరి ముందు ఆరోహణమయ్యి రుడిపరుచుకొని వారు చెప్పినటువంటి మాటలను ఆయన నిజం చేశాడు. హల్లెలూయా. మన కుటుంబాల్లో కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీలో విశ్వాసం ఉంటే, మీలో నమ్మకం ఉంటే, మీలో కనుక నా మీద భక్తి ఉంటే, మీరు ఏదైతే పలుకుతారో అది నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలా? ఆ రాళ్ళకెళ్ళి చూడకూడదు, ఆ కొండలకెళ్ళి చూడకూడదు. ఎవరికెళ్ళి చూడాలి తెలుసా? ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే, క్రీస్తు అనబడిన ఈ శరీరాన్ని మనం వాక్యం అనే ఈ సుగంధ ద్రవ్యంతో ఎప్పటికప్పుడు కూడా శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా. మనం రోజు స్నానం చేస్తాం కదా, దేని కొరకు అంటే మట్టి బట్టి పగలంతా కూడా ఎక్కడ తిరిగి వస్తాం,
సో బాడీ అంతా ఏం కలిగిద్దంటే నువ్వు ఇంట్లో కూర్చున్నా కానీ నీ నుంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? రోజుకి 2-3 సార్లు స్నానం చేసి ఈ శరీరాన్ని ఎలాగే శుభ్రపరచుకుంటామో మన ఆత్మీయ జీవితం అనే ఈ యొక్క ఈ దేవుడి క్రీస్తు అనే ఈ యొక్క శరీరాన్ని కూడా ఈ వాక్యముతో ప్రార్థనతో నువ్వేం చేయాలి? అప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను రాబోతున్నా, మరణాత త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నప్పుడు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? పెండ్లి కుమార్తె ఎంత నీట్గా ఉంటే పెండ్లి కుమారుడు అంత ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈరోజు ఆ సంఘము పెళ్లి కుమార్తెగా తీర్చబడింది. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. మనం ఎలా ఉండాలంటే ఇది క్రీస్తు శరీరం సుగంధ ద్రవ్యాలతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు, పరిస్థితులు బాగోలా. అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు బాగోలా. రేపు మన రాష్ట్రంలో కూడా పరిస్థితులు బాగోలా. పాస్టర్లను చంపేస్తూ ఉన్నారు. పాస్టర్లను చంపితే సంఘం చాలా అయిపోద్ది కదా. యేసు ప్రభువుని పట్టుకోగానే శిష్యులు ఏమైపోయారు? పారిపోయారు, ఎవరు లేరు. అలాగే వాళ్ళు మెయిన్ టార్గెట్ పాస్టర్లను చేశారు. చర్చెస్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ పాస్టర్లు ఏం చేస్తారు అని చెప్పి సీక్రెట్గా పాస్టర్లకి ఫోన్లు చేసి మా ఇంటికి రండి ప్రార్థన చేయొద్దని చెప్పి పిలిచి, ఎవరు విశ్వాసేమో ఎవరికైనా ఒంట్లో బాగాలేదని చెప్పి పాస్టర్లు ఒంటరిగా వెళ్తుంటే వాళ్ళని చంపేస్తున్నారంట. ఎందుకని? వారి టార్గెట్ సంఘాలు కోల్చబడాలి. క్రీస్తు శరీరాలు ఏం చేయబడాలా? కుళ్ళిపోవాలి. క్రీస్తు శరీరాలు ఇప్పుడు సేవకుడు ఏం చేస్తాడంటే ఒక ఆత్మీయ తండ్రి బిడ్డలకు ఏం చేస్తూ ఉంటాడంటే, చిన్న బిడ్డలకు ఎలాగైతే వారి యొక్క ఆలనా పాలన చూస్తాడో సంఘ కాపర్లు సంఘం కొరకు ప్రార్థన చేస్తూ వారి యొక్క ఆత్మీయత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆత్మీయ తండ్రులు సంపాదన బయలుదేరారు కొన్ని డిపార్ట్మెంట్లు. అనగా సంఘాలు కుళ్ళిపోతున్నాయి, సంఘాలు పడిపోతున్నాయి, సంఘాలు మృత స్థితికి వెళ్ళిపోతున్నాయి. క్రీస్తు శరీరం ఏమైపోతుందంటే పాడైపోతూ ఉంది. మీరేం చేయాలంటే ఈ రోజున మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, సలోమిలాగా మీరు మీ కుటుంబాల కొరకు మీ సంఘాల కొరకు మీరు ఏం చేయాలంటే క్రీస్తుకి మీకు మధ్య ఉన్నటువంటి ఆ కొండల వైపు చూడకుండా మీరు ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఏదైతే ఆశ కలిగి ముందుకు కొనసాగుతారో దేవుడు అంటున్నాడు, మీకు అడ్డుగా ఉన్న ఏ బండైనా కానీ తొలగించటానికి దేవదూతలను, నేను ఒక వాక్యం ఉంది కీర్తన గ్రంథం ఏమిటంటే, నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడుటకు యెహోవా నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఎవరి కొరకు? మన కొరకు. ఎవరిని పంపిస్తున్నాడు? దేవదూతల్ని పంపిస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం. దేవదూతలు అనుదినము కూడా క్రీస్తు వారి యొక్క సేవ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు చర్చికి వెళ్ళే మన కోసం, అప్పుడప్పుడు ప్రార్థన చేసే మన కోసం, అప్పుడప్పుడు దేవుణ్ణి మొరపెట్టే మనలాంటి వారి కొరకంట ఆ దేవదూతలను ఆయన సహాయకులుగా పంపిస్తున్నారు మనల్ని కాపాడటం కోసం. హల్లెలూయా. ఆ ముగ్గురు ప్రయాసపడి వస్తూ ఉంటే ఆ ముగ్గురు కొరకు ఒక దేవదూతను పంపించాడు యేసుప్రభువు వారు. హల్లెలూయా. నేను వెళ్తున్నా, నా కొరకు నా బిడ్డలు వస్తున్నారు, నేను ఇక్కడ లేను, తిరిగి లేచిన సువార్తను ఎవరు చెప్పాలి? దేవదూతను. ఇక్కడే వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండు నువ్వు. వాళ్ళు ఏ బండకెళ్ళి చూసి భయం ఆలోచిస్తున్నారో అదే బండ మీద కూర్చొని అది చెప్తా ఉంది. ఆ దేవదూత చెప్తా ఉంది. ఏమని తెలుసా? మీరు మృతుల్లో యేసుప్రభువు వారిని ఎంతకన్నా తిరిగి లేచాడు, ఆ బండని తొలగించేశారు, మీ కొరకు మార్గం సులువైపోయింది. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో కూడా ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఎన్నో రాళ్ళు మనకి దేవునికి మధ్య ఉంటున్నాయి. మీరు గమనిస్తే ప్రార్థన అంతసేపు చేసుకోవచ్చు అంటే మనకి వీలున్నప్పుడల్లా ప్రార్థన, కానీ చేయలేము. పాటలు మనకి స్వరం ఉంది, దేవుని స్తుతించవచ్చు, కానీ రాళ్ళు అడ్డుపడుతున్నాయి. మన బిడ్డల మీద మన హస్తం ఉంచి ప్రార్థన చేయాలి. మీరు మ్యాక్సిమం స్త్రీలు, తల్లులు, రేయి మొదటి జామున బిడ్డల ప్రాణము కొరకు తల్లి ప్రార్థించాలని వాక్యం చెప్తా ఉంది. ఎవరి కొరకు? బిడ్డల ప్రాణము కొరకు. బిడ్డల ప్రాణం కొరకు. ఎప్పుడైతే బిడ్డల ప్రాణం కొరకు తల్లిని మీకు దేవుడిచ్చిన ధన్యత ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే మీ బిడ్డల శిరస్సు మీద మీ హస్తం ఉంచి ప్రార్థన చేస్తారో వారి యొక్క జీవితం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. తల్లులుగా మీకు అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు దేవదూతలను ఆయన ఏం చేస్తాడంటే పంపిస్తాడంట మీకు సహాయం కొరకు. ఈ రోజున మనము బలహీనపరచబడ్డ కారణం అంటే కొన్ని రాళ్ళు అడ్డుపడుతున్నాయి. ఈ రాళ్ళ వల్ల ఏం చేస్తున్నామంటే మన ఆలోచన అంతా రాయే, ఆ అప్పులు ఎప్పుడు తీరుతాయి, లేకపోతే అనారోగ్యం ఎప్పుడు పోద్ది, ఈ ఎప్పుడు పోతాయి, అవి ఎప్పుడు పోతాయి. కానీ క్రీస్తు అంటున్నాడు, నువ్వు ఆ రాళ్ళ గురించి ఆలోచించబాక, నువ్వు నా వైపు ఒక అడిగేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. తండ్రి ఇక్కడ నుంచున్నాడు, బిడ్డ అక్కడ నుంచున్నాడు. ఆ బిడ్డ నడలేకపోతున్నాడు, కానీ తండ్రి ఏం చేస్తాడు? కొంచెం రే పిలుస్తాడు, రా రా అంటాడు. ఆ పిలుపు విని
ఆ బిడ్డ నడవలేని బిడ్డ, నిలబడలేని బిడ్డ ఏం చేస్తాడంటే ఫస్ట్ నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా తల్లి? దేవునికి స్తోత్రం. నిలబడదు. ఎందుకు? పిలిచేది ఎవరు? తన తండ్రి అని తెలుసుకుంటాడు వాడు. తెలుసుకొని పిలుస్తాడు, రానా రా రా అంటాడు. ఎక్కడుంటాడు తండ్రి? దగ్గర ఉన్నాడు, దూరంగా ఉంటాడు. అక్కడ ఉండి పిలుస్తాడు. తండ్రి మాట విని వాడు వెళ్ళాలని ఏం చేస్తాడంటే ఫస్ట్ లెగుస్తాడు, పడిపోతాడు. మళ్ళీ తండ్రి ఏం చేస్తాడు? రే లేగర అంటే కొంతకాలం లెగుస్తాడు. లేచి నడవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 2 అడుగులు వేసి పడిపోతున్నప్పుడు తండ్రి ఎక్కడ ఉంటాడు? అమ్మా ఇక్కడ ఉండడు. ఆడు పడే లోపే వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగున్నావు కాక. పట్టుకొని మళ్ళీ నుంచే పెట్టి మళ్ళీ దూరంగా వచ్చేస్తాడు. మళ్ళీ రానాను. ఆ పిల్లవాడు తండ్రి దగ్గర రావడానికి ఒక 10 రాళ్ళు ఉన్నాయి, 10 అడుగుల రాళ్ళు ఉన్నాయి. కానీ ఆ పిల్లవాడు, ఆ పసిబిడ్డ ఆలోచించేది తెలుసా? ఈ 10 అడుగులు వేస్తే మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చేమో, కానీ ఈ 10 రాళ్ళు ఏంటంటే వాడి కాళ్ళ బలం లేకపోయినా వాడు ఆలోచించేది తెలుసా? నేను 1 అడుగు వేసి 2 అడుగు పడిపోతే నా తండ్రి నా కొరకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు 4 అడుగులు వేసి పడిపోతే తండ్రి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక రోజు నా తండ్రి వద్దకు నేను చేరుకోవాలని వాడు పదే ప్రయత్నం చేసి ఏదో ఒక రోజున తండ్రి ఒడిలో చేరతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా అంతే. ఒకరోజు పడిపోతున్నాం, 2 రోజు తిరిగి లెగాలి, దేవుడు లేపుతాడు. హల్లెలూయా. 3వ రోజు తిరిగి నువ్వు 3 అడుగులు వేసి పడిపోతావు. బైబిల్లో ఏముందంటే నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేవగలడు. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు అంటే ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో వాళ్ళు నీతిమంతులు. దేవుణ్ణి నమ్మిన మనము పడిపోతాం, కానీ తిరిగి లెగాలి. ఎందుకంటే దేవుడు నీకు ఆపోజిట్గా ఉండి చూస్తున్నాడు. ఎప్పటికైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. మీకు గొప్ప విషయం తెలుసా? ఆ బిడ్డ పడకుండా పడుతూ లేస్తూ తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఎక్కడ ఉంచుతాడో తెలుసా? బిడ్డని ఎక్కడమ్మా? గుండెల మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బిడ్డ నా దగ్గరికి పడుతూ లేస్తూ వచ్చిందని చెప్పి వెంటనే అలిసిపోయిన ఆ పాదములను గుండెల మీద పెట్టుకొని హత్తుకొని ముద్దాడుతాడు. మన క్రీస్తు కూడా అంతే. మన క్రీస్తు కూడా ఈ లోకంలో ఈ రాళ్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న మన కొరకు ఆయన అనుదినము కూడా ఎదురు చూస్తున్నాడు సామర్థ్యం కోసం. నువ్వు నడవాలి. పడుతూ లెగిస్తే ఈ రోజున ఈ ముగ్గురిని దేవుడు గొప్ప సాక్షులుగా వాడుకున్నట్టుగా ఏదో ఒక రోజున ఆయన హృదయం మీద మనం నిలబడితే మనల్ని ఆయన ఉన్నతమైన స్థానం నుంచి ఒక సాక్షి నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన కుటుంబాలు దీవించబడాలన్నా శ్రమ ఎందుకు పోదండి? పోతుందా లేదా? పోతుంది. ఎందుకు పోదంటే మనం ఎటు చూస్తున్నాం? రాళ్ళకెళ్ళి చూస్తున్నాం, మనం సమాధి రాయికెళ్ళి చూస్తున్నాం, మనం కొండలకెళ్ళి చూస్తున్నాం, మనము ఎదురవుతున్న శ్రమలకెళ్ళి చూస్తున్నాం. కానీ ఆ శ్రమలనే బండలను పడగొడటానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకెళ్ళి చూడాలి. హల్లెలూయా. ఈరోజు అలా చూసే వాళ్ళ మనమైతే ఎంత బండరాయి అయినా పగలగొడతాను ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ముగ్గురే కాదు, ఈ మార్త ఉంది చూసారా, మగ్దలేని మరియా ఉంది చూసారా? ఈ మగ్దలేని మరియా, మార్త లాజర్ గారి యొక్క కుటుంబం వారు. లాజర్ గారు చనిపోయినప్పుడు మగ్దలేని మరియా, మార్త మరియా అక్కడే ఉన్నారు. ఎన్నో అద్భుతాలు మగ్దలేని మరియా చూసింది, వీరందరూ కూడా చూశారు. కానీ ఎవరు నమ్మలేదంటే యేసు ప్రభువు తిరిగి లెగుస్తారని చుట్టుపక్కల ఉన్న ఎవరు నమ్మలే. ఇది ముగ్గురే నమ్మారు. మనము నమ్మాలి. ఖచ్చితంగా మన కుటుంబంలో శ్రమ పోతుంది, మన బిడ్డలు మారుతారు, మన కుటుంబ వ్యవస్థ మారుతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు చెప్పే గొప్ప విషయం వీళ్ళ ముగ్గురు గురించి ఎవరో చెప్పడం నేనైతే వినలేదు. నాకు ఇక్కడ వచ్చాక దేవా ఏం చెప్పంటావు అన్నప్పుడు, పేజీలు తిరగేస్తున్నప్పుడు, పాట పాడి తిరగేస్తున్నప్పుడు దేవుడు నాకు అండర్లైన్ చేసినటువంటి ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకోలేసా, మన కుటుంబంలో మనమే మగ్దలేని మరియగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబంలో మనమే యాకోబు తల్లిని మరియగా ఉండాలి. మన కుటుంబంలో మనమే సొలొమి గారిలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు క్రీస్తుకి మధ్య ఏ బండరాలు ఉన్నా కానీ అవి ఎంతో కాలము నిలబడనే. హల్లెలూయా. ఇదిగో మా బ్రదర్ గారికి. అయితే ఈరోజు నా దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, క్రీస్తు వారి శరీరము పాడైపోయింది అక్కడ లేదు, అసలు శరీరమే అక్కడ లేదు. ఎందుకు లేదు? ఆయన శరీరంతో లేపబడిన ఆత్మగా వారి మధ్యకు వచ్చాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కానీ, మన యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ, మనకు ఉన్నటువంటి కొన్ని సామర్థ్య విషయంలో మనము చనిపోయిన వారిగా ఉన్నాం. అది ఏ విషయం అవ్వచ్చు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, లేకపోతే మరొక విషయంలో కూడా అనుకోవచ్చు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 4-5 సమయాల్లో వెళ్ళాను, 4 కోసం వెళ్ళాను.
ఆ నలుగురు కండిషన్ ఎలాగుందంటే డాక్టర్ల చేతులు ఎత్తేసారు. నేను కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళ నాన్నగారు, చిన్ను వాళ్ళ నాన్నగారి విషయంలో కూడా వెళ్ళాను. డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఇంజెక్షన్ చేస్తాం, చెప్పలేము, సో మా మీద మీరు ఆధారపడదు, మేము జస్ట్ ట్రీట్మెంట్ చేస్తాం అన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఏం చేస్తూ ఉందంటే ఆల్రెడీ అందరికీ ఫోన్లు చేసి కబురు పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టిలో శరీరం పాడైపోయింది, వాళ్ళ దృష్టిలో ఆయన చనిపోతాడు. డాక్టర్ చెప్పేశాడు, చేతులు ఎత్తేసాడు. సో వీళ్ళందరూ మనసులో ఏముందంటే ఇంకా ఆయన చనిపోతాడు, ఇంకా ఆయన బ్రతకడు. కానీ నా హృదయంలో ఏముందంటే, దేవా నువ్వు మరణించిన వారిని కూడా తిరిగి లేపగలవాడు అని ఐసీయూ బయట నేను చెప్పులిప్పిని ప్రార్థన చేస్తామంటే అనిల్ తెలుసు కదా, అనిల్ కూడా నాతో పాటు వచ్చి చెప్పులిప్పి మేమిద్దరం కలిసి ఐసీయూ బయట ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఫోన్లు చేసి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఎవరు ఏమని అయిపోయింది, డాక్టర్లు చెప్పేశారు అని వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే మేము ఏం చేస్తామంటే ఐసీయూ బయట చెప్పులిప్పి, దేవా నీకు సమస్తము సాధ్యమే ప్రభువా, వారు చనిపోతున్నాడని నమ్ముతున్నారు, నువ్వు బ్రతికిస్తున్నావు మేము నమ్ముతున్నాం ప్రభువా, వారు బండరాయిని చూస్తున్నారు, మేమేమో లేచి నిలబడేటువంటి నీ యొక్క ఆత్మను చూస్తున్నాం ప్రభువా అని ప్రార్థన చేస్తాం. దేవుని మహాకృప, డాక్టర్ల కంటే పరమ వైద్యులైన సర్వశక్తి గల దేవుడు ఆయన్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకి ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. కథ నడవటం కొంచెం ఇబ్బంది అయినా కానీ ఆయన బ్రతికున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరొక మా తోడేడు కోసం వెళ్ళాం. డాక్టర్ చెప్పాడు చనిపోతాడు, తాగి తాగి మొత్తం పాడైపోయినాయి, చనిపోతాడు ఇప్పుడు 4 సార్లు అన్నాడు. కానీ నేను అనుకున్నాను, ప్రభువా బ్రతికిస్తావు. 2 రోజులు కష్టపడ్డాం, ఎందుకంటే ఆయన పీకేసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితుల్లో. 2 రోజులు ఆ వేరే షర్టు ఉండేది, ఆ షర్టు మీద ఉన్న 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. ఆయన పీకేసుకు మా వదిన దండం పెడతాను, సంతు దయచేసి ఉండయ్యా, ఎవరి వల్ల కావట్లా, నీ మాట వింటాడు, మమ్మల్ని గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, అన్కాన్షియస్లో ఉండి కూడా బూతులు తిడుతూ ఉన్నాడు, పీకేసుకుంటా ఉన్నాడు. ఆమె నాకు చేతులు జోడించి నాకు దయచేసి నాతో ఉండయ్యా, ఆయన నా మాట వింటలేదంటే 2 రోజులు ప్రయాసపడి ఆయన చేసే పిచ్చి చేష్టలు భరించి నైట్ పగలు అక్కడే ఉన్నాను. ఈయన కొంచెం సేఫ్ అయినసరికి ఒక 12 సంవత్సరాల పాప గిలగిల కొట్టుకుంటా ఉంది పక్కన బెడ్ మీద. ఆ తల్లిగారిని అడిగితే ఆ తల్లిగారు చెప్పింది, నిన్నటిదాకా ఎవడు పట్టించుకోవాలి నా పిల్లని, ఇప్పుడు 6 డాక్టర్లు వచ్చి 3 ఈ చేతికి 3 సెలైన్లు పెట్టి ఆ పిల్ల చెస్ట్ని నొక్కుతా ఆ పిల్లకి ఏదో చేస్తున్నారు కానీ మాకు భయం వేస్తుందని చెప్పి ఏడ్చారు. ఆ డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే మీ అమ్మాయి కండిషన్ సీరియస్గా ఉంది. 6 డాక్టర్లు వచ్చి అడవిడి చేస్తామంటే ఏ తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది అంటే ఇదేదో డేంజర్గా ఉంది. నేను ఆ తల్లిని పలకరిస్తే ఆ తల్లి నా ముఖంకి వెళ్ళి చూసి ఏడుస్తూ ఉంటే నాకు భయం వేసి నేను పక్కకు వచ్చేసి ఇలాగే చేతులు కట్టుకొని దేవా 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 అంటా ఉంటే వాళ్ళ పిన్ని గారు నన్ను గమనించారు. నా పక్క వచ్చాయి, మీరు సేవకులు అంటే అవునమ్మా అన్న, ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా. నేను ప్రార్థన చేస్తా తల్లిదండ్రులు, అమ్మ నీలో విశ్వాసం ఉందా, తల్లిగా ఏడవద్దని చెప్పలేనులే కానీ ఈ ఏడుపు జనాల దగ్గర ఏడబాక పక్క వెళ్ళి క్రీస్తు దగ్గర ఏడు, నీ బిడ్డ నీకు కావాలా, నాకు కావాలయ్యా అయితే ఏడు, ప్రజల దగ్గర ఏడబాక, డాక్టర్ దగ్గర ఏడబాక, పక్క వెళ్ళి ఏడవంటే ఆ గోడ చాటికి వెళ్ళి ఏడుస్తా దేవుని అడుగుందంట, నా బిడ్డను బతికిస్తే ప్రభువా నేను నీకు ఎక్కడో సాక్ష్యం చెప్పుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కనపడే మనుషులు చూసేది రాళ్ళనే, కానీ దేవుడు చూసేది ఏంటి తెలుసా, నీ హృదయ అంతరంగంలో నువ్వు ఏదైతే పోవాలని ఆలోచిస్తావో దాన్ని నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుడు మనకి ఏం చేస్తాడు అనుకుంటాం, కానీ దేవుడు అడిగేది ఏంటి తెలుసా, అసలు నువ్వు నన్ను ఏం అడుగుతావా అని దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డలు ఎంత వెల పెట్టి కొని తీసుకొచ్చినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని వస్తే వాళ్ళు అనుకు మధ్యలో గోడ రాయి ఉందిగా అనుకున్నారు. దేవుడు ఆ రాయిని కూడా తొలగించి ఈ రోజున ఎలాగైతే వారిని ఆయన సాక్షి నిలబెట్టుకున్నాడో మీ కుటుంబాల్లో నా కుటుంబాల్లో రాళ్ళు ఉన్నాయి, అది మీకే తెలుసు, నాకు తెలియదు. ఆ రాళ్ళకి వెళ్ళి భయపడకండి. ఎందుకంటే ఈ రోజున మీరు కామన్ పర్సన్స్, నేను కామన్ పర్సన్స్, కానీ దేవుడు హెచ్చించాలనుకుంటే ఈ ముగ్గురిని ఎలాగైతే హెచ్చించాడో ఈ స్త్రీలను మిమ్మల్ని కూడా మీ కుటుంబంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రగా హెచ్చిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మగ్దలేని మరియతో ఉన్న క్రీస్తే ఇక్కడ ఉన్నాడు. నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, నేను ఎప్పుడూ కూడా ప్రార్థనకి వెళ్ళే ముందు ఏది ప్రిపరేషన్ అవ్వను. ఎందుకంటే నేను బట్టి పట్టడానికి వాక్యము బట్టి చెప్పేది కాదు. హల్లెలూయా. నేను ఎక్కడ ప్రార్థన కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాతే దేవుడిని అడుగుతాను. ఇక్కడికి వచ్చాక కూడా దేవుడు ఎవరిని చూపిస్తాడో నేను ఆది కాండం నుంచి తిరగేసుకుంటా వచ్చాను. దేవుడు మత్తయి సువార్త దగ్గర ఒకసారి ఆపాడు, మార్కు సువార్త దగ్గర ఒకసారి ఆపాడు. ఎందుకంటే ఈ రోజున ఈ వాక్యం మీలో మొలకెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరేమి దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరేమి కానుకలు ఇవ్వాల్సిన పని లేదు,
మీరేం మందిరాలకి డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఏదైతే నా యొద్దకు రావాలో మీరు వస్తే చాలంట ఆయనకి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే చాలు. ఎంత పెద్ద కొండైనా సరే బండైనా సరే తొలగించి ఆయన ఒక తండ్రిగా మీ వద్దకు వస్తాడు. వారు కోరుకుంది ఏంటో తెలుసా? ఆయన శరీరాన్ని భద్రపరచాలి, ఆయన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో నింపాలి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఏకంగా ఆ శరీరాన్ని ఆత్మతో నింపుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఆలోచించింది బండ అడ్డు ఉంది, దేవుడు ఆ బండ కూడా మీకు అడ్డులేదు. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురు వెళ్ళి క్రీస్తు వరకు సువార్తమానం చెప్తే ఎవరు నమ్మల, అపహాస్యం చేసి అవమానించారు. దేవుడు అన్నాడు, అవమానించకండి, వీరు చెప్పిందే నిజం. హల్లెలూయా. మీరు ఎవరు రాకపోయినా వీళ్ళు నా కోసం వచ్చారు. ఈరోజు మీ అందరికంటే ఈ ముగ్గురే ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాలు కూడా ముగిస్తా ఉన్నాను. మీ కుటుంబాల్లో కూడా మీకున్న సరిహద్దుల్లో కూడా బండలు ఉన్నాయి, చాలా బండలు ఉన్నాయి. ఆ బండలకి వెళ్ళి చూడకండి, బాధ ఉంటుంది, భయం వేస్తుంది. కానీ బండలకి వెళ్ళి చూసారా, వాళ్ళు ఇంట్లోనే ఆగిపోయేవాళ్ళు. బండ కోసం ఆలోచించారా? ఇంటికాడ ఎందుకు తెలుసా బండ ఉందిగా, ఎవరు చెప్తారు అని ఇంటికాడ ఆగిపోయేవాళ్ళు. బండకెళ్ళి చూడలా, దారిలో మాట్లాడుకున్నారు కానీ ఆలోచించలే. మీరు కూడా శ్రమలు చూసి భయపడకండి, శ్రమలు చూసి ఆగిపోకండి. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీకున్న ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు ఏదో రకంగా ఏం చేస్తాడంటే ఒక చిన్న సమస్యకు పరిష్కారం మన పక్కనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక చిన్న సాక్షి చెప్పి ముగిస్తాను. నేను నా వాహనంలో ఒక మొబైల్ హోల్డర్ ఉండేది, మొబైల్ పెట్టుకునే హోల్డర్ ఉండేది. అది ఏమైపోయిందంటే ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ మొబైల్ హోల్డర్ కొనాలంటే ఒక 100 నుంచి 150 ఉంటుందన్న, 100 నుంచి దానికి ఉంటుంది. అవి 2 పిన్లు ఇరిగిపోయినాయి, స్టీల్ పిన్లు ఇరిగిపోయినాయి. నేను అనుకున్నానంటే అయ్యో ఇప్పుడు మళ్ళీ 150 రూపాయలు పెట్టి ఇది కొనాలా అని చెప్పి ఒక 2 డేస్ అలాగే వాడాను. 3-4 సార్లు ఫోన్ కింద పడిపోయింది. సరే కొనేద్దాన్ని ఫిక్స్ అయిపోయాను. 150 రూపాయలు కావాలి నాకు. సరే ఏముందిలే, ఎంత ఖర్చు పెడతలేదు, 150 రూపాయలే కదా, నేను ఆ మొబైల్ హోల్డర్ పెట్టాలనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు సార్, 10 రూపాయల్లో, నాకు తెలిసి 10 రూపాయలు కూడా అవ్వలేదు, అదే 10 రూపాయలు, ఒక 10 రూపాయల్లో నా సమస్య పరిష్కారం ఇచ్చాడన్న. యాక్చువల్గా పాడైపోయిన దాన్ని మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడం 150 రూపాయలు కావాలి. నేను ఆలోచించాను 2 డేస్, తర్వాత కొందాను, అంత ఇంపార్టెంట్ ఏముంది అనుకుంటే నా ఫోనే పగిలిపోయేది, 6000 రూపాయల ఫోన్. కానీ నేను ఆలోచిస్తే దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఒక చిన్న సమస్యకు పరిష్కారం, ఒక 10 రూపాయలు, ఒక చిన్న 10 రూపాయలు ఎంసీలు కొన్నా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 రూపాయలు పెట్టి ఎంసీలు కొని ఇరిగిపోయిన వాటిని పెట్టి అంటించాను. ఆలోచన 2 రోజుల దాకా రాలా నాకు. 2 రోజుల తర్వాత వస్తే ఆ 10 రూపాయల్లో కూడా ఎంసీలు తీసుకొని ఇంత ముద్ద చేసి జస్ట్ ఊరకు అంటిస్తే అది ఇప్పుడు ఫస్ట్ దానికంటే గొప్పగా ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన సమస్య కూడా అంతే, మన సమస్యకి పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది, కానీ మనకు అర్థం కాదు. నాకు 150 రూపాయలు అనుకున్నాను, కానీ దేవుడు 10 రూపాయలు తేల్చేసినట్టుగా మన సమస్యకు పరిష్కారం కూడా కొండంత కనపడుతుంది, కానీ దాని పరిష్కారము పక్కనే ఉంటుంది. అది నీకు అర్థం అవ్వాలంటే నువ్వు క్రీస్తు బండ అవతల ఉన్న క్రీస్తు వైపు ఆలోచించు. బండ వద్దు నీకు, నువ్వు దేని కొరకు పోరాడుతున్నావు? క్రీస్తు కొరకు. ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? బండ అవతల ఉన్నాడు. సో క్రీస్తు వారి కొరకు నువ్వు ఆలోచిస్తే మధ్యలో ఉన్న బండ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్తమానము చేత మీ కుటుంబాలు మీరు ఒక మగ్దలేనే మరియలాగా, ఒక మరియలాగా, ఒక సొలోమి గారిలాగా మీరుండి మీ కుటుంబాలను కట్టుకొని క్రీస్తు వారి వద్దకు మీ ప్రయాణము కొనసాగాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన ప్రయాణం యేసుప్రభువారి వద్దకు, మన ప్రయాణం క్రీస్తుతో కలిసి, మన ప్రయాణం యేసుప్రభువారి వద్ద